ఏదో ఫుటేజ్ దొరికింది, ఏది వాళ్ళు నడుస్తున్నది, లిఫ్ట్లో వస్తున్నది, దీన్ని బట్టి ఆ టైంని బట్టి వాళ్ళ మధ్య ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పుడు ఏంటి ఇది చేస్తే ఆవిడికి వచ్చే లాభం ఏంటి? అవును, లాభం ఏంటంటే నా తప్పు కాకుండా అతని తప్పు వల్ల మనం విడిపోతున్నాం కాబట్టి నాకు భరణం ఇప్పించండి. తప్పు నాది కాదు, భర్తది కాబట్టి నేను విడిపోతున్నాను. అదే ఆడదాని వైపు తప్పు ఉందనుకోండి, అది చూపిస్తే భర్త భరణం ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు షీ వాజ్ ఇన్ అడల్టరీ దట్ హీ కెన్ ప్రూవ్ అనుకోండి, అయితే సార్ నేను ఎందుకు డైవర్స్ అడుగుతున్నాను అంటే, సరే డైవర్స్ గ్రాంటెడ్ సార్, మరి నా బతికేంటి సార్, నాకు ఎంతో కొంత భరణం ఇప్పించండి సార్ అంటే, నువ్వు లాయల్టీగా లేవమ్మా, నువ్వు తప్పు చేసావు, వేరే మగాడితో తిరిగావు కాబట్టి నీకు భరణం రాదు. ఇది జరిగేది. అలాగే భర్త తప్పు లేకుండా నేను విడిపోవాలి అనుకుంటున్నానని ఒక అమ్మాయి చెప్తే ఆ అమ్మాయికి భరణం ఇవ్వాలి. ఐ మీన్ సో ఆయన తప్పు చూపించాలి కోర్టులో ఆవిడ, అందుకని పెట్టింది, దొరకల. సరే ఇప్పుడు జనవరి ఆ టైంలోనే మేబీ ఈ గిస్మత్ మనీ నా పేరు మీద రాసి, ఇప్పుడు మనం విడిపోయాం కదా, రేపు నాకు నువ్వు కంప్లీట్గా వేరే దేంతోనూ పోతావు, నువ్వు పోతే నా కొడుకు నా పరిస్థితి ఏమవ్వాలి, నువ్వు నాకు అంటే, సరే నీకు ఇది సంపాదించేదంతా నీకోసమే కాబట్టి రాసేస్తా. అప్పుడు కూడా నా పేరు మీద ఉంటే ఎవరి పేరు మీద ఉంటే అంటే ఇట్లా కొంత డిస్కషన్ నడుస్తుంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఆపెట్టారు, తొందరపడికరా అట్లా రాయకరా ఇది అని చెప్తున్నప్పుడు ఈవిడ రాస్తావా లేకపోతే బిడ్డను చూపించను, రావాకు ఇన్నాళ్ళు వచ్చేవాడు కదా, అది కూడా దూరం చేయడం అనమాట.